Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering. Today's topic is hydrology and spillways. So, the outline of my presentation is definition of a hydrology, definition of spillways and its classifications, definition of surge tank and its classifications, definition of draft tube and its classifications, shortage and pondage. So in that first one is hydrology. So in the name of hydrology, hydro means water. So the study of water, including rain, snow, water on the earth surface. Means మన వాటర్తో పాటు మనం రెయిన్ వాటర్ని స్నోని ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ మొత్తాన్ని కంబైన్ చేసుకుంటే దాని ఆ ప్రాపర్టీస్ వాటర్తో పాటు కవరింగ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో వాటర్ యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తూ వాటర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద వాటర్ మొత్తాన్ని స్టడీ చేసుకుంటే మనం హైడ్రాలజీ అంటామండి. ఆర్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ రెయిన్ఫాల్ అండ్ రన్ ఆఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హైడ్రాలజీ. సో మనకి హైడ్రాలజీ అనేది బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండి. సో మనం హైడ్రాలజీలో మనం ఏం డీల్ చేస్తాము అంటే మెయిన్గా మనకి రెయిన్ ఫాల్ గురించి రన్ ఆఫ్ వాటర్ గురించి మనం ఎక్కువగా స్టడీ చేస్తాం. సో దాన్ని మనం హైడ్రాలజీ అంటామండి. So the evaporation of the water from the surface of the earth and oceans and its precipitation on the earth is called as a hydrological cycle. సో వాటర్ అనేది మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎవాపరేట్ అవుతుందండి. ఎక్కడి నుంచి ఎవాపరేట్ అవుతుంది? ఎర్త్ సర్ఫేస్ లో ఉన్న రివర్స్ ఓషన్స్ నుంచి ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అయిన వాటర్ అగైన్ మనకి క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి అగైన్ మనకి క్లౌడ్స్ నుంచి ప్రెసిపిటేట్ అయ్యి ఎర్త్ రెయిన్ఫాల్ కానీ స్నో కానీ స్లీప్ ఫామ్లో కానీ మనకి అగైన్ మనకి ఎర్త్ సర్ఫేస్ మీద పడుతుందండి. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ సైకిల్. సో మనం వాటర్ని డీల్ చేసుకుని ప్రాసెస్ అంతా అవుతుంది కాబట్టి దీన్ని హైడ్రలాజికల్ సైకిల్ అని రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్పిల్వేస్. సో ద పార్ట్ ఆఫ్ ద డ్యామ్ విచ్ డిశ్చార్జెస్ ద ఫ్లడ్ ఫ్లో టు ద డౌన్ స్ట్రీమ్ సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పిల్వేస్. సో స్పిల్వేస్ అంటే ఏంటంటే అండి, మనం డ్యామ్స్ గురించి స్టడీ చేసుకుంటూ డిశ్చార్జ్ ఫ్లడ్ ఫ్లో అనేది డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్స్ లో ఫ్లో అయితే దాన్ని మనం స్పిల్వేస్ అంటామండి. సో స్పిల్వేస్ యాక్ట్ యాజ్ ఎ సేఫ్టీ వాల్వ్ ఫర్ ద డ్యామ్. సో స్పిల్వేస్ అనేది మనకి డ్యామ్స్ కి సేఫ్టీ వాల్వ్స్ కింద యాక్ట్ అయి ఉంటుందండి. సో దే ఆర్ ప్రొవైడెడ్ ఆన్ డ్యామ్స్ టు అవాయిడ్ డ్యామేజ్ టు ద డ్యామ్స్. సో మనకి స్పిల్వేస్ అనేది డ్యామ్స్ మీద ప్రొవైడ్ చేసుకోవడం వల్ల డ్యామ్స్ అనేవి మనకి డ్యామేజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ అనేది చేస్తుందండి. దే కీప్ ద రిజర్వాయర్ లెవెల్ బిలో ద ప్రీ డిటర్మైన్డ్ మాక్సిమం లెవెల్. సో మనకి స్పిల్వేస్ అనేవి రిజర్వాయర్స్ అనేవి మాక్సిమం లెవెల్ వరకు మెయింటైన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుందండి. సో ద డౌన్ స్ట్రీమ్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఏ సేఫ్ ప్యాసేజ్. సో మనకి డౌన్ స్ట్రీమ్ ఆఫ్ స్పిల్వేస్ అనేవి మనకి సేఫ్ ప్యాసేజ్ కోసం యూజ్ చేస్తాయండి. సో స్పిల్వేస్ వల్ల డిక్రీజెస్ ఆక్సిజన్ లెవెల్ ఇన్ ద వాటర్స్. ఆక్సిజన్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇంక్రీజెస్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇన్ ద వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి వాటర్లో ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్, when the water enters the reservoir basin, the level of water rises. సో మనం రిజర్వాయర్లో మనకి వాటర్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు వాటర్ యొక్క లెవెల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందండి. టు రిలీవ్ ఆఫ్ దిస్ ఎక్సెస్ వాటర్ ఏ స్ట్రక్చర్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద డ్యామ్ ఆర్ నియర్ ద డ్యామ్ ఆర్ ఆన్ ద పెరిఫెరీ ఆఫ్ ద డ్యామ్. సో మనకి ఎక్సెస్ వాటర్ అనేది మనకి ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే బాడీ ఆఫ్ ద డ్యామ్ కానీ లేకపోతే డ్యామ్కి నియర్గా కానీ మనకి యాక్ట్ అవుతుందండి. ద సేఫ్ గార్డింగ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పిల్వేస్. సో మనకి ఎక్సెస్ వాటర్ని సేవ్ చేసుకోవడానికి మనకి ఒక సేఫ్ గార్డింగ్ స్ట్రక్చర్ ఒకటి తీసుకుంటాం అండి. ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? స్పిల్వేస్ అంటామండి. సో స్పిల్వే ఈజ్ ద స్ట్రక్చర్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ ఫ్లో ఫ్రమ్ ద డ్యామ్స్ ఆర్ leads into the downstream area, typically being the river that was dammed. సో మనకి స్పిల్వేస్ అనేవి ఒక స్ట్రక్చర్ అండి. సో స్ట్రక్చర్స్లో మనం కంట్రోల్గా మనం వాటర్ ఫ్లోస్ని మనం డ్యామ్స్లో రెగ్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా? అలానే మనకి డౌన్ స్ట్రీమ్ ఏరియాస్ని మనం లీవ్ చేసుకుంటామండి. సో టిపికల్గా మనకి రివర్స్ దగ్గర డ్యామ్స్ అనేవి ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇన్ ద యూకే దే బీ నోన్ యాజ్ ఓవర్ఫ్లో ఛానల్స్. మనకి యూకేలో స్పిల్వేస్ని మనం ఓవర్ఫ్లో ఛానల్స్ అని కూడా అంటామండి. సో అనదర్ నేమ్ ఆఫ్ స్పిల్వేస్ ఈస్ ఓవర్ఫ్లో ఛానల్స్ అండి. సో స్పిల్వేస్ రిలీజ్ ఫ్లడ్స్ సో దట్ ద వాటర్ డస్ నాట్ ఓవర్టాప్ అండ్ డ్యామేజ్ ఆర్ ఈవెన్ డిస్ట్రాయ్ ద డ్యామ్స్. సో స్పిల్వేస్ అనేవి మనకి ఫ్లడ్స్ అనేవి రిలీజ్ చేస్తుందండి. సో వాటర్ అనేది మనకి ఓవర్ టాప్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా మనకి డ్యామ్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వకుండా యూజ్ అవుతుందండి.
Except during flood periods, water does not normally flow through a spillways. సో ఫ్లడ్ పీరియడ్స్లో కాకుండా వాటర్ అనేది నార్మల్గా స్పిల్వేస్ నుంచి ఫ్లో అనేది ఉండదండి. ఇన్ కాంట్రాస్ట్, ఏ ఇంటేక్ ఇన్ ఏ స్ట్రక్చర్ యూజ్డ్ టు రిలీజ్ వాటర్ ఆన్ ఏ నార్మల్ బేసిస్ ఫర్ వాటర్ సప్లై, హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్సెట్రా. సో మనకి ఇంటేక్ స్ట్రక్చర్స్ని ఎలా తీసుకుంటామంటే అండి, వాటర్ రిలీజ్ చేసుకోవడం కోసం వాటర్ బేసిన్స్ దగ్గర మనకి రెగ్యులర్ బేసిన్స్ దగ్గర ఎలా యూజ్ అవుతుంది, వాటర్ సప్లై చేసుకోవడం కోసం యూజ్ అవుతుందండి. అలానే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్, ఫ్లడ్ గేట్స్ అండ్ ఫ్యూజ్ ప్లగ్స్ మే బి డిజైన్ ఇన్ టు ద స్పిల్వేస్ టు రెగ్యులేట్ వాటర్ ఫ్లో అండ్ డ్యామ్ హెడ్స్. సో ఫ్లడ్ గేట్స్ని, ఫ్యూజ్ ప్లగ్స్ని మనం స్పిల్వేస్లో డిజైన్ చేసుకుంటామండి. సో డిజైన్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేసుకుంటామండి. అలానే డ్యామ్ యొక్క హైట్ను కూడా మనకి రెగ్యులేట్ డ్యామ్ యొక్క హైట్ కూడా మనకి మెజర్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్పిల్వేస్. సో స్పిల్వేస్ అనేవి జనరల్గా మనకి 5 టైప్స్ అండి. ఓకే, దే ఆర్: ఫస్ట్ వన్ ఈస్ ఓవర్ఫ్లో స్పిల్వేస్, సెకండ్ వన్ ఈస్ షూట్ స్పిల్వేస్, థర్డ్ వన్ ఈస్ షాఫ్ట్ స్పిల్వేస్, ఫోర్త్ వన్ ఈస్ సైడ్ ఛానల్ స్పిల్వేస్, ఫిఫ్త్ వన్ ఈస్ సింహన్ స్పిల్వేస్. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ అండి ఓవర్ఫ్లో స్పిల్వేస్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద స్పిల్వేస్. సో ఇది మనకి సింప్లెస్ట్ ఫార్మ్ అండి, లో ఇన్ కాస్ట్, కాస్ట్ కూడా చాలా మినిమంగా ఉంటుంది, అండ్ సూటబుల్ ఫర్ కాంక్రీట్ డ్యామ్స్. సో మనకి ఓవరాల్ స్పిల్వేస్ అనేవి కాంక్రీట్ డ్యామ్స్ దగ్గర ఎక్కువగా మనకి యూజ్ అవుతుందండి. వెన్ ద డ్యామ్ రీచెస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్, స్ట్రీమ్ ఓవర్ఫ్లో ఫ్రమ్ ద టాప్. సో డ్యామ్స్ అనేవి రిజర్వాయర్స్ దగ్గర ఫుల్ స్పీడ్ దగ్గర ఉన్నప్పుడు మనకి టాప్స్ దగ్గర మనకి ఓవర్ఫ్లో అవుతుందండి. దెర్ మే బి ఏ గేట్ కంట్రోల్ ఎట్ ద టాప్ ఆఫ్ ద డ్యామ్. సో మనకి ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ గేట్ కంట్రోల్ వాల్వ్ అనేది మనకి ఇక్కడ యూజ్ చేస్తామండి. కంట్రోల్ వెయిట్ ఈజ్ ప్రొవైడెడ్ టు లిఫ్ట్ ద గేట్. సో ఆ గేట్ని మనకి అప్వర్డ్ డైరెక్షన్స్లో మూవ్ చేసుకోవడం కోసం మనకి వెయిట్ అనేది దానికి ప్రొవైడ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఆన్ గ్రావిటీ ఆర్చ్ అండ్ బ్యూటరస్ డ్యామ్స్. సో ఈ ఓవరాల్ స్పిల్ వేస్ అనేది మనకి ఎక్కువగా గ్రావిటీ ఆర్చ్ అండ్ బ్యూటరస్ డ్యామ్స్ దగ్గర ఎక్కువగా మనం యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి హై ఫ్లడ్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. సో మనకి హై ఫ్లడ్ లెవెల్స్ అనేవి మనకి రివర్ వాటర్లో డ్యామ్స్ దగ్గర మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఇక్కడ వరకు ఉందండి. కానీ దానికన్నా ఫ్లడ్స్ ఉన్నప్పుడు లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో మనకి ఏమవుతుంది, డ్యామ్స్ దగ్గర నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. సో ఓవర్ఫ్లో అవ్వకుండా ఇక్కడ మనం గేట్స్ తీసుకుంటామండి. సో గేట్స్కి ఓపెన్ చేసుకోవడం కోసం మనం వెయిట్ పెట్టుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఫ్లడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం గేట్స్ అనేవి ఓపెన్ చేసినప్పుడు ఆ గేట్స్ నుంచి మనకి వాటర్ అనేది డౌన్వర్డ్ స్ట్రీమ్కి ఆర్ లోయర్ నేప్కి మనకి బకెట్స్ ద్వారా మనకి పాస్ అనేది జరుగుతుందండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓవరాల్ స్పిల్వేస్. Next one is the chute spillways. So this spillway is a channel made of reinforced concrete slab. సో మనకి ఈ స్పిల్వేస్ అనేవి మనకి ఛానల్స్ తోటి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ తోటి మనకి ప్రిపేర్ చేస్తారండి. ద వాటర్ ఈస్ డిశ్చార్జ్డ్ ఇన్ టు ద స్టీప్ స్లోప్డ్ ఓపెన్ ఛానల్ కాల్డ్ యాజ్ ట్యూబ్. సో వాటర్ అనేది మనకి స్టీప్ స్లోప్డ్ ఛానల్స్ తోటి ఓపెన్ ఛానల్స్కి మనకి రిలీజ్ చేస్తామండి. సో ఆ స్టీప్ స్లోప్స్ మనం ట్యూబ్స్ అంటామండి. దీస్ టైప్ ఆఫ్ స్పిల్వేస్ ఆర్ అడాప్టెడ్ టు ఎర్త్ ఆర్ రాక్ ఫిల్ డ్యామ్స్. సో ఈ టైప్ ఆఫ్ స్పిల్వేస్ని, ట్యూబ్ స్పిల్వేస్ని మనం ఎక్కువగా ఎర్త్ ఆర్ రాక్ ఫిల్ డ్యామ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి, అంటే ఎంబాంక్మెంట్ డ్యామ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఓకే, దిస్ ఈజ్ ఏ సింపుల్ ఇన్ డిజైన్ అండ్ ఈ సూటబుల్ ఫర్ ఆల్ ఫౌండేషన్. సో డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి, అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్, ఏ ట్యూబ్ స్పిల్వే ఈజ్ ఎ కామన్ అండ్ బేసిక్ డిజైన్ which transfer excess water from behind the dam down a smooth decline into the river below. సో మనకి ఇక్కడ ట్యూబ్ స్పిల్వేస్ అనేవి మనకి కామన్గా బేసిక్ డిజైన్ తీసుకుంటామండి. సో బేసిక్ డిజైన్ నుంచి మనకి వాటర్ అనేది ఎక్సెస్ ట్రాన్స్ఫర్ తోటి మనకి మూవ్ అవుతుందండి. సో డ్యామ్ వెనుక నుంచి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్స్ తోటి రివర్ బిలోలో మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. దీస్ ఆర్ యూజువల్లీ డిజైన్ ఫ్లోయింగ్ ఆన్ ఓజ్ కర్వ్. మోస్ట్ ఆఫెన్ they are lined on the bottom and sides with concrete to protect the dam on topography. సో మనకి యూజువల్గా ట్యూబ్ స్పిల్ వేస్ అనేవి మనం డిజైన్ చేసుకునేటప్పుడు మనకు కర్వ్ మోడల్స్ తోటే ఉన్నదానికి ఓ కర్వ్స్ అంటే కర్వ్ మోడల్స్లో ఉంటాయండి.
అంటే ఆర్చ్ డిజైన్స్ వాటికి ఎక్కువగా యూజ్ చేస్తాము. మనకి లైన్స్ అనేవి బాటమ్ అండ్ సైడ్ లైన్స్ అనేవి కాంక్రీట్ తోటి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి డ్యామ్ అనేది ప్రొటెక్ట్ అవుతుందండి. అండ్ టోపోగ్రఫీని కూడా మనకి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే. దే మే హ్యావ్ ఏ కంట్రోలింగ్ డివైస్ అండ్ సమ్ ఆర్ థిన్నర్ అండ్ మల్టిప్లయింగ్ లైన్ ఈ స్పేస్ అండ్ ఫండింగ్స్ ఆర్ టైట్స్. సో ఇక్కడ మనకి కంట్రోలింగ్ డివైసెస్ అనేవి యూజ్ చేస్తామండి. సో ఈ కంట్రోలింగ్ డివైసెస్ వల్ల మనకి ఓపెన్ ఛానల్ వాటర్ అనేది కంట్రోల్ చేసుకుంటాము. అండ్ ఈ చూస్ స్పేస్ అనేవి థిన్నర్ గా ఉంటుందండి. మల్టిప్లై లైన్స్ అనేవి కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. దానివల్ల మనకి ఫండింగ్స్ అనేవి చాలా టైట్ గా అనేవి ఉంటాయండి. ఇన్ ఎడిషన్ దే ఆర్ నాట్ ఆల్వేస్ ఇంటెండెడ్ టు డిస్పేట్ ఎనర్జీ లైక్ స్టీప్డ్ స్పిల్వేస్. సో ఎడిషనల్ గా మనకి ఏం చేస్తామంటే మనకి డిస్పేటెడ్ ఎనర్జీ అనేది మనకి స్టెప్డ్ స్పిల్వేస్ నుంచి మనకి పాస్ అవుతుందండి. ఓకే. సో chute spillways can be ingrained with a baffle of concrete blocks but usually have a flip and or dissipator basin which creates a hydraulic jump protection the two of the dam from the erosion. సో చూట్ స్పిల్వేస్ అనేది అంటే మనకి బ్యాఫిల్స్ తోటి కాంక్రీట్ బ్లాక్స్ తోటి మనకి జనరల్ గా ఫ్లిప్ అప్ ఆర్ బేసిన్ దగ్గర మనకి హైడ్రాలిక్ జంప్ అనేది మనకి ఉంటుందండి. సో హైడ్రాలిక్ జంప్ వల్ల మనకి టో ఆఫ్ ద డ్యామ్స్ ని మనకి అంటే డౌన్వర్డ్ డైరెక్షన్స్ లో మనకి ఎరోజన్ అక్కర్ అవ్వకుండా ఉండడం కోసం మనం యూజ్ చేస్తామండి చూట్ స్పిల్వేస్ అనేవి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ద షాఫ్ట్ స్పిల్వేస్ అండి. ఇన్ దిస్ స్పిల్వేస్ వాటర్ డ్రాప్స్ ఫ్రమ్ వర్టికల్ షాఫ్ట్ అండ్ పాసెస్ ఏ కాండిక్ట్ హారిజంటలీ అండ్ సెండ్స్ ద వాటర్ డౌన్ స్ట్రీమ్స్. సో ఇక్కడ మనం స్పిల్వేస్ లో వాటర్ డ్రాప్స్ అనేది వర్టికల్ షాఫ్ట్స్ దగ్గర మనకి యూజ్ చేస్తామండి. జనరల్గా ఇవి కాండిక్ట్స్ ద్వారా మనకి హారిజంటల్ కాండిక్ట్స్ ద్వారా పాస్ చేసుకుంటాము. అండ్ వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ లోకి పాస్ చేసుకుంటామండి. వెన్ దెర్ ఈస్ ఏ వెరీ లిమిటెడ్ స్పేస్ ఫర్ స్పిల్వేస్ దిస్ టైప్ ఈస్ అడాప్టెడ్. సో మనకి స్పిల్వేస్ లో లిమిటెడ్ స్పేస్ లో ఉన్నప్పుడు మనకి షాఫ్ట్ స్పిల్వేస్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తామండి. మెయిన్ డ్రాబ్యాక్ ఈస్ ద హజార్డ్ ఆఫ్ క్లాగింగ్ విత్ డెబ్రీస్. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి క్లాగింగ్స్ అనేది ఎక్కువగా అక్కర్ అవుతుందండి. ఓకే. సో వీ నీడ్ టు ప్రివెంట్ డెబ్రీస్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద షాఫ్ట్ స్పిల్వేస్. సో మనకి డెబ్రీస్ అనేవి షాఫ్ట్ స్పిల్వేకి ఎంటర్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ద సైడ్ ఛానల్ స్పిల్వేస్. దే ఆర్ ఎంప్లాయిడ్ ఎట్ నారో గార్జియస్ ఆర్ క్యానియన్స్. సో మనకి సైడ్ ఛానల్ స్పిల్వేస్ అనేవి మనకి నారో గార్జియస్ ఆర్ క్యానియన్స్ కింద మనకి యూజ్ అవుతుందండి. వెన్ ద స్కోప్ ఫర్ ఓవర్ఫ్లో ఆన్ చూట్ స్పిల్వేస్ ఈజ్ వెరీ లెస్ దిస్ టైప్ ఈస్ ఎంప్లాయిడ్. సో మనకి చూట్ స్పిల్వేస్ లో ఓవర్ఫ్లోస్ అనేవి చాలా తక్కువగా ఉంటే మనకి సైడ్ ఛానల్ స్పిల్వేస్ అనేవి యూజ్ చేస్తామండి. ఓకే. సో దీస్ ఆర్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈస్ సింహాన్ స్పిల్వేస్. So a siphon makes use of difference in the height between the intake and outtake to create a pressure difference needed to remove excess water. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి దిస్ టైప్ ఆఫ్ స్పిల్వేస్ అనేవి డిఫరెన్సెస్ ఇన్ హైట్ అంటే ఇంటేక్ ని అవుట్టేక్ ని క్రియేట్ చేసుకోవడానికి స్మాల్ ప్రెషర్ డిఫరెన్స్ అనేవి ఉంటుందండి. సపోజ్ ఇది మనకి ఇంటేక్ కింద కన్సిడర్ చేసుకుంటే, సో ఇంటేక్ అండ్ అవుట్టేక్ ని కన్సిడర్ చేసుకుంటే దాని నుంచి మధ్యన ప్రెషర్ డిఫరెన్స్. సపోజ్ ఇంటేక్ ఇలా అనుకోండి. ఓకే. సో ఇంటేక్ ఆఫ్ వాటర్ ని కన్సిడర్ చేసుకుంటే అవుట్లెట్ కి మనకి స్మాల్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని రిమూవ్ చేస్తామండి. ఓకే. హౌఎవర్ రిక్వైర్స్ ప్రైమింగ్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద బెండ్ ఆర్డర్ ఫర్ దెమ్ for them to function, and most Simhan swingways are designed with the system that makes use of water to remove the air and automatically prime the Simhan. సో మనకి ఇక్కడ యూజ్ చేస్తున్న మనకి సిఫన్ స్పిల్వేస్ వల్ల మనకి ఎయిర్ ఏమైనా ఉంటే ఎయిర్ ని మనకి ఎయిర్ బెండ్స్ లో ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎయిర్ రిమూవల్ అనేది ఎయిర్ అనేది ఏమైనా బెండ్స్ లో ఉంటే రిమూవ్ చేసుకుంటామండి. అలానే మనకి ఈ స్పిల్వేస్ అనేవి మనం డిజైన్ చేసుకునేటప్పుడు సిస్టమ్ లో మనకి వాటర్ రిమూవల్ ఏమైనా ఉంటే వాటర్ ని రిమూవ్ చేసుకోవాలి. అలానే యూజ్ ఆఫ్ వాటర్ ని ఆటోమేటిక్ గా ప్రైమ్ మూవర్స్ అనేవి యూజ్ చేసుకొని మనకి ఎప్పటికప్పుడు మనం వాటర్ ని రిమూవ్ చేసుకుంటామండి. ఆన్ సచ్ డిజైన్స్ ఈస్ ద వాలెట్ సిఫన్ విచ్ మేక్స్ యూజ్ ఆఫ్ వాటర్ ఫోర్సర్ ఇంటూ ఏ into a simple into a spiral vortex by volutes or fins on a funnel that draws air out of the system. సో ఇక్కడ మనం డిజైన్ చేసుకునేటప్పుడు మనకి వాల్యూట్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవడం వల్ల
వాటర్ అనేది ఫోర్స్డ్గా మనకి స్పైరల్ వార్టెక్స్ ఆఫ్ వాల్యూమ్స్ నుంచి లేకపోతే ఫిన్స్ ని యూజ్ చేసుకొని ఫనల్స్ ద్వారా మనకి ఎయిర్ అనేది సిస్టంలోకి డ్రా చేసుకుంటామండి, అంటే ఇన్లెట్ ద్వారా పాస్ అవుతుందండి. So this priming happens automatically when the water level rises above the inlet and that are used to drive the priming process. సో ఈ ప్రైమింగ్ ప్రాసెస్ అంటే ఇనీషియల్ గా మనకి వాటర్ ని రిమూవ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటా ఉన్నాం కదండి బెండ్స్ లో. సో దీన్ని ప్రైమింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుందండి. సో వాటర్ లెవెల్ అనేది మనకి ఇన్లెట్ దగ్గర కన్నా రైజెస్ అనేవి రైజ్ గా ఉంటే మనకి ప్రైమింగ్ ప్రాసెస్ అనేవి మనకి ఎక్కువగా యూజ్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద వేరియస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద స్పిల్ వేస్. నెక్స్ట్ వన్ ఈస్ ద సర్చ్ ట్యాంక్స్ అండి. So surge tank, it is a small reservoir or tank in which the water level rises or falls to reduce the pressure swings so that they are not transmitted in full to a closer contact. సో ఇక్కడ మనకి సర్చ్ ట్యాంక్స్ అనేవి ఏంటంటే ఒక స్మాల్, చూడండి మనకి అబ్జర్వ్ చేస్తే రిజర్వాయర్ నుంచి మనకి వాటర్ అనేది మనకి పెన్ స్టాక్స్ ని యూజ్ చేసుకొని టర్బైన్స్ లో మనకి వాటర్ అనేది హిట్ అవుతుందండి. సో మనకి టర్బైన్స్ లో వాటర్ అనేది ఎంటర్ అవ్వకముందు మనకి ఇక్కడ సర్చ్ ట్యాంక్స్ తీసుకుంటా ఉంది. సో ఈ సర్చ్ ట్యాంక్ ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ రైజ్ అయినా, అంటే రిజర్వాయర్స్ లో మనకి వాటర్ రైజ్ అయినా, వాటర్ ఫాల్స్ అయినా, ప్రెషర్ స్వింగ్స్ అనేవి అక్కర్ అవుతుంది కదండి. సో దాన్ని మనం క్లోజర్ కాంటెక్స్ లో కన్సిడర్ చేసుకుంటాం. సో దాన్ని మనం సర్చ్ ట్యాంక్ అంటామండి. సో దిస్ ఇస్ ద సర్చ్ ట్యాంక్ అండి. ఓకే, సో ఇప్పుడు రిజర్వాయర్ లో వాటర్ యొక్క లెవెల్ అనేది హైగా ఉందండి. సో వాటర్ యొక్క లెవెల్ అనేది హైగా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రెషర్ డిఫరెన్సెస్ అనేవి మనకి హైగా ఉంటుంది. అలాంటి రిజర్వాయర్ లో వాటర్ యొక్క లెవెల్ లోగా ఉందనుకోండి, సో హై టు లో అన్నప్పుడు మనకి ప్రెషర్ వేరియేషన్ వస్తుంది. సో ఇలాంటి ప్రెషర్ వేరియేషన్స్ వచ్చినా కూడా మనకి టర్బైన్స్ అనేవి రన్ చేసుకోవడానికి స్మూత్ గా మనకి సర్చ్ ట్యాంక్స్ అనేవి యూజ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ సర్చ్ ట్యాంక్స్ అనేవి మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ సర్చ్ ట్యాంక్, సెకండ్ వన్ ఈజ్ ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఛాంబర్ సర్చ్ ట్యాంక్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఆరిఫైస్ ఆర్ థ్రోటిల్ సర్చ్ ట్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద డిఫరెన్షియల్ సర్చ్ ట్యాంక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. సో టోటల్ గా మనకి 5 డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, సింపుల్ సర్చ్ ట్యాంక్ అండి. A simple surge tank is a vertical stand pipe conducted to a penstock. సో మనకి సర్చ్ ట్యాంక్, సింపుల్ సర్చ్ ట్యాంక్ అనేది మనకి వర్టికల్ డైరెక్షన్స్ లో తీసుకుంటామండి. సో ఇలా వర్టికల్ డైరెక్షన్స్ లో తీసుకొని దేన్ని కనెక్ట్ చేసుకుంటాం, మనకి టన్నల్ ఆఫ్ ద పైప్ దగ్గర నుంచి పెన్ స్టాక్ కి కనెక్ట్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేస్తామండి. సర్చ్ ట్యాంక్స్ ఆర్ బిల్ట్ హై సో దట్ ద వాటర్ కెన్ నాట్ ఓవర్ఫ్లో ఈవెన్ విత్ ఏ ఫుల్ లోడ్ చార్జ్ ఆన్ ద టర్బైన్. సో సర్చ్ ట్యాంక్ ని మనం బిల్డ్ చేసుకునేటప్పుడు చాలా హై లెవెల్లో ట్యాంక్ అనేది బిల్డ్ చేసుకుంటామండి. సో దానివల్ల వాటర్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా, లోడ్ చేంజ్ అయినా కూడా టర్బైన్స్ లో మనకి వాటర్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా మనకి డ్యామ్ నుంచి మనకి పాస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామండి. సో ద సర్చ్ ట్యాంక్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద గ్రౌండ్ సర్ఫేస్ అబౌవ్ ద పెన్ స్టాక్ లైన్ at the point where the latter drops rapidly to the పవర్ హౌస్. సో ఇక్కడ సర్చ్ ట్యాంక్స్ అనేవి మనకి గ్రౌండ్ సర్ఫేస్ దగ్గర అబోవ్ ద పెన్ స్టాక్ లైన్స్ దగ్గర మనకి అబోవ్ ద పెన్ స్టాక్ లైన్స్ కి మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటామండి. సో దీనివల్ల మనకి పాయింట్ అనేది లాటర్ డ్రాప్లెట్స్ ర్యాపిడ్ గా మనకి పవర్ హౌస్ కి మనకి పాస్ అవుతుందండి. సో ద ట్యాంక్ ఆఫ్ ద హైట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సపోర్ట్. సో మనకి మాక్సిమం ట్యాంక్ ఆఫ్ ద హైట్ అనేది ఇంక్రీజ్ ఉండాలనుకున్నాం కదండి. సో ఇంక్రీజ్ లెవెల్ ని మనం మాక్సిమం సపోర్ట్స్ బేసిన్స్ తోటి మనకి ఇంక్రీజ్ చేసుకుంటామండి. ఓకే, సో డ్యామ్ కన్సిడర్ చేసుకుంటే రిజర్వాయర్ అండి. దిస్ ఇస్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అండి. దానికన్నా మనకి ఎబోలో ఉండేటట్టు సర్చ్ ట్యాంక్ ని మనం ప్లేస్ చేసుకుంటామండి. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ సర్చ్ ట్యాంక్ అండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈస్ ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్. సో మనకి ఇక్కడ నేమ్ లోనే రిప్రజెంట్ చేశారు. ఇంక్లైన్ అంటే సమ్ సర్టెన్ యాంగిల్ తోటి, అంటే అదర్ దాన్ 90 degrees తోటి కానీ మనకి ఏ ట్యాంక్ ఉన్నా సరే ఆ ట్యాంక్ ని మనం ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్ అంటామండి. Okay, when a surge tank is inclined to the horizontal, its effective water surface increases and therefore lesser height surge tank is required for the same diameter if it is inclined, or lesser diameter tank is required for the same height. సో మనకి ఇక్కడ సర్చ్ ట్యాంక్స్ అనేవి హారిజంటల్ కాంటాక్ట్స్ తీసుకొని దాని ద్వారా మనకి ఇంక్లైన్ పొజిషన్స్ లో తీసుకుంటామండి. సో దీనివల్ల వాటర్ సర్ఫేస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి హైట్ అనేవి లెసర్ గా ఉంటే మనకి సేమ్ డయామీటర్ లో ఇంక్లైన్ పొజిషన్స్ లో కన్సిడర్ చేస్తే, ఆర్ లెస్ డయామీటర్ ట్యాంక్స్ అనేవి మనం సేమ్ హైట్ అనేవి కన్సిడర్ చేసుకుంటామండి. సో దిస్ టైప్ ఆఫ్ సర్చ్ ట్యాంక్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ద అదర్ టైప్స్ ఆఫ్
ordinary types as construction is difficult and it is rarely used unless the topographical countries conditions are in favor. సో సర్చ్ ట్యాంక్స్ అంటే ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్స్ అనేవి చాలా కాస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు విత్ సమ్ యాంగిల్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి మనకి సింపుల్ సర్చ్ ట్యాంక్స్ కన్నా లేకపోతే అదర్ క్లాసిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్స్ యొక్క కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఓకే, సో కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫికల్ట్ అండి. అండ్ రేర్గా మనం ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్స్ని యూజ్ చేస్తాం. సో ఎక్కడెక్కడికి యూజ్ చేస్తామంటే ట్రోపోగ్రఫికల్ కండిషన్స్ అనేవి ఫేవర్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంక్లైన్ సర్చ్ ట్యాంక్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి రిజర్వాయర్స్ నుంచి పెన్ స్టాక్స్కి కనెక్ట్ చేసుకుంటాం కదండి కాంటాక్ట్స్ ద్వారా. సో ఇక్కడ ఇంక్లైన్ పొజిషన్స్లో తీసుకుంటున్నాం అంటే అదర్ దాన్ 90 degrees కన్సిడర్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ ఈస్ expansion chamber surge tank. Okay, Nandi? Next, this type of surge tank has an expansion tank at the bottom and expansion gallery at the bottom. Sorry, expansion tank at the top and expansion gallery at the bottom. These expansions limits with the extreme surges. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ట్యాంక్స్లో మనకి ఎక్స్పాన్షన్ ఛాంబర్స్ అనేవి మనకి టాప్లో ఉంటాయండి. ఎక్స్పాన్షన్ గ్యాలరీస్ అనేవి మనకి బాటంలో ఉంటాయండి. సో ఇక్కడ ఎక్స్పాన్షన్స్ అనేవి విత్ ఇన్ లిమిట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రమే కన్సిడర్ చేసుకుంటామండి. ఓకే, ద అప్పర్ ఎక్స్పాన్షన్ ఛాంబర్స్ మస్ట్ బి అబోవ్ ద మ్యాక్సిమం రిజర్వాయర్ లెవెల్. సో మనకి అప్పర్ ఎక్స్పాన్షన్ ఛాంబర్స్ అనేవి మనకి మ్యాక్సిమం అంటే రిజర్వాయర్స్ మ్యాక్సిమం లెవెల్ దగ్గర మనకి మెయింటైన్ చేసుకుంటామండి. అండ్ ద బాటమ్ గ్యాలరీ మస్ట్ బి ప్లేస్డ్ బిలో ద లోయెస్ట్ స్టడీ రన్నింగ్ లెవెల్ ఇన్ ద సర్చ్ ట్యాంక్స్. అండ్ బాటమ్ గ్యాలరీస్లో వచ్చేటప్పటికండి మనకి స్టడీ రన్నింగ్ లెవెల్స్ అనేవి బిలోలో కన్సిడర్ చేసుకుంటామండి. బిసైడ్ దిస్ ద ఇంటర్మీడియట్ షాఫ్ట్ షుడ్ బి ఏ స్టేబుల్ మినిమం డయామీటర్. సో మనకి ఇంటర్మీడియట్ షాఫ్ట్స్ అనేది మనకి స్టేబుల్ మినిమం డయామీటర్స్లోకి కన్సిడర్ చేసుకుంటాము. స్టేబుల్ మినిమం డయామీటర్స్లోకి కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. ఓకే, సో ఇది మనకి ఎక్స్పాన్షన్స్ అండి. సో అప్పర్ గ్యాలరీ అండ్ లోయర్ గ్యాలరీస్ని కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ మూవ్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ వన్ రెస్ట్రిక్టెడ్ ఆరిఫైస్ ఆర్ థ్రోటల్ సర్చ్ ట్యాంక్ అండి. సో ఇక్కడ మనకి ఆరిఫైస్ని మనకి యూజ్ చేసుకొని మనం థ్రోటల్ సర్చ్ ట్యాంక్స్ అనేవి కన్సిడర్ చేస్తామండి. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద సర్చ్ ట్యాంక్ ఈస్ టు క్రియేట్ an appreciable friction loss when the water is flowing to or from the tank through this restricted orifice or the throttle area. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తానండి మనకి మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సర్చ్ ట్యాంక్ వచ్చేటప్పటికి మనకి ఫ్రిక్షన్ లెస్ అనేది క్రియేట్ అంటే మనకి జనరల్గా కాంటాక్ట్స్ నుంచి సర్చ్ ట్యాంక్స్ నుంచి పాస్ అవుతుంటే ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఆ ఫ్రిక్షన్ని మనం రిమూవ్ చేసుకోవడం కోసం సో దానికోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. అండ్ వాటర్స్ అనేవి రిస్ట్రిక్టెడ్ ఆరిఫైస్ థ్రోటల్ ఏరియాస్ దగ్గర యూజ్ చేస్తామండి. వెన్ ద లోడ్ ఆన్ ద టర్బైన్స్ ఈస్ రిస్ట్రిక్టెడ్ the surplus water passes through the throttle and the retarded head equal to the loss due to the throttle is built up in the contact. సో మనకి లోడ్ అనేది టర్బైన్స్ మీద రెడ్యూస్ అవ్వడానికి మనకి వాటర్ అనేది సర్ప్లస్ వాటర్ అనేది పాస్ చేస్తామండి. సో థ్రోటల్ని యూజ్ చేసుకొని సర్ప్లస్ వాటర్ అనేది పాస్ చేస్తాం. అండ్ మనకి రిటార్టెడ్ హెడ్ అనేది మనకి లాస్ అనేది ఎలా అక్కర్ అవుతుందంటే థ్రోటల్ అనేది కాంటాక్ట్ ద్వారా బిల్డ్ చేసుకోవడం వల్ల మనకి లాసెస్ అనేది అక్కర్ అవుతుందండి. సో ద సైజ్ ఆఫ్ ద థ్రోటల్ adopted is usually such as the initial retarding head is equal to the rise of water in the tank when the full load is rejected by the turbine. సో మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ ద థ్రోటల్ని మనం అడాప్ట్ చేసుకునేటప్పుడు ఎలా అడాప్ట్ చేసుకుంటా ఉంటామండి, ఇనీషియల్ రిటార్డింగ్ హైట్ అనేది మనకి రైజ్ ఆఫ్ వాటర్ లెవెల్ తోటి మనకి ట్యాంక్ తోటి ఈక్వల్ అయితే ఫుల్ లోడ్ అనేది మనకి టర్బైన్స్కి రిజెక్ట్ అవుతుందండి. సో దిస్ టైప్ ఈజ్ రేర్లీ యూజ్. సో దిస్ టైప్ ఆఫ్ టర్బైన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ సర్చ్ ట్యాంక్స్ మనం ఎక్కువగా రేర్గా యూజ్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ మనం వాటర్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి సో దిస్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ ఆరిఫైస్ ఆర్ థ్రోటల్ని అంటే మినిమం డయామీటర్ వస్తుంది కాబట్టి థ్రోటల్ సర్చ్ ట్యాంక్ అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఈస్ డిఫరెన్షియల్ సర్చ్ ట్యాంక్ అండి. ఓకే, సో ఈ డిఫరెన్షియల్ సర్చ్ ట్యాంక్ హ్యాస్ ఏ రైజర్ విత్ ఏ స్మాలర్ హోల్ ఎట్ ఇట్స్ లోయర్ ఎండ్ త్రూ విచ్ వాటర్ ఎంటర్స్ ఇన్ ఇట్. సో డిఫరెన్షియల్ సర్చ్ ట్యాంక్ అనేది మనకి వాటర్ రైజ్ అవుతున్నప్పుడు స్మాల్ హోల్ లోయర్ ఎండ్లో ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది ఎంటర్ అవుతుందండి. సో ద ఫంక్షన్ ఆఫ్ ద సర్చ్ ట్యాంక్స్ అనేది మెయిన్గా మనకి ఏరియా ఆఫ్ ద హోల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వేరీ అవుతుందండి. సో స్మాల్ హోల్ని కాబట్టి ఇక్కడ డిఫరెన్షియల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి.
Next one is the draft tubes అండి. సో ద డ్రాఫ్ట్ ట్యూబ్స్ సర్వస్ ఫర్ ద టూ పర్పసెస్. సో డ్రాఫ్ట్ ట్యూబ్స్ మెయిన్గా టూ పర్పస్ కోసం సర్వ్ చేస్తామండి. సో ఫస్ట్ పర్పస్ ఏంటండి, ఇట్ అలౌస్ ద టర్బైన్స్ టు బి సెట్ అబోవ్ ద టెయిల్ వాటర్ లెవెల్ వితౌట్ లాస్ ఆఫ్ ద హెడ్. సో మనకి ఇక్కడ టర్బైన్స్ నుంచి మనకి టెయిల్ వాటర్ లెవెల్ని మనకి లాసెస్ ఆఫ్ హెడ్లో అక్కర్ అవ్వకుండా మనం చూస్తామండి. ఇట్ రీగెయిన్స్ బై డిఫ్యూజర్ యాక్షన్ ద మెజారిటీ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ డెలివర్ టు ఇట్ ఫ్రమ్ ద రన్నర్. సో మెయిన్గా ఇక్కడ మనకి డిఫ్యూజర్ యాక్షన్ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతుందండి. సో కైనటిక్ ఎనర్జీని మనం డెలివర్ చేసుకుంటామండి. అంటే టర్బైన్స్ కి మనకి కైనటిక్ ఎనర్జీ తోటి వాటర్ అనేది రన్ చేసుకోవడం కోసం టర్బైన్స్ నుంచి యూజ్ చేసుకుంటా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనకి డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ కోనికల్ డ్రాఫ్ట్ ట్యూబ్, సెకండ్ వన్ ఈస్ ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్. ఓకే, దీస్ ఆర్ ద టూ క్లాసిఫికేషన్స్ అండి. సో దాంట్లో ఫస్ట్ వన్ కోనికల్ డ్రాఫ్ట్ ట్యూబ్ అండి. దిస్ ఈస్ నోన్ యాజ్ టాపర్డ్ డ్రాఫ్ట్ ట్యూబ్ అండ్ యూజ్డ్ ఇన్ ఆల్ రియాక్షన్ టర్బైన్స్ వేర్ కాంటాక్ట్స్ పర్మిట్స్. సో మనకి ఇక్కడ ట్రాపర్డ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి మనకి రియాక్షన్ టర్బైన్స్ అనేవి ఆల్ డైరెక్షన్స్ లో మనకి మూవ్ అవ్వడానికి మనకి యూజ్ చేస్తామండి. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ లో స్పెసిఫిక్ స్పీడ్ అండ్ హై హెడ్ రేట్స్ వర్టికల్ షాఫ్ట్స్ ఫ్రాన్సిస్ టర్బైన్స్. సో ఇక్కడ మనకి కోనికల్ షాఫ్ట్స్ లో వచ్చేటప్పటికండి డ్రాఫ్ట్ ట్యూబ్స్ లో మనకి ఎక్కువగా మనకి లో స్పెసిఫిక్ స్పీడ్ తోటి, ఓకే, హై హెడ్ యూనిట్స్ తోటి మనకి వర్టికల్ షాఫ్ట్స్ ఫ్రాన్సిస్ టర్బైన్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ద మాక్సిమం కోన్ యాంగిల్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ లిమిటెడ్ టు 8 degrees. సో మాక్సిమం ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే కోన్ యాంగిల్ 8 degrees వరకు ఉంటుందండి. ఓకే, 4 to 8 degrees వరకు ఉంటుంది. ఓకే, ద హైడ్రాలిక్ ఎఫిషియన్సీస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ 90%. సో ఇక్కడ మనకి హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కానికల్ డ్రాఫ్ట్ ట్యూబ్ లో ఎంత వస్తుందంటే 90% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది వస్తుందండి. సో ఇన్ ఎనీ ఈవెంట్ ద డ్రాఫ్ట్ ట్యూబ్ షుడ్ బి మేడ్ టు యాజ్ టు ఏ సెక్యూర్ ఏ గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ వెలాసిటీ that is uniform decrease towards the exit of the draft tube from the runner of the mouth. సో ఇక్కడ మనకి డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి మనకి జనరల్ గా వెలాసిటీ అనేది రెడ్యూస్ చేస్తుందండి. సో ఇలా యూనిఫామ్ గా మనకి ఎగ్జిట్ ఆఫ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ దగ్గర మనకి డిక్రీస్ చేసుకోవడం వల్ల రన్నర్ మౌత్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుందండి. అంటే మౌత్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఏ ఫార్మ్ దిస్ ఈస్ ఎ థియరిటికల్ గుడ్ ఇన్ ట్రంపెట్ షేప్స్. సో ఇక్కడ మనం తీసుకునే షేప్స్ ని మనం ట్రంపెట్ షేప్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటామండి. సో దిస్ ఈస్ అబౌట్ ద కోనికల్ డ్రాఫ్ట్ ట్యూబ్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్ అండి. The elbow draft tube is often preferred in most of the power plants where the sitting of vertical draft tube does not permit enough room without excessing cost of the excavations. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి మనకి మోస్ట్ పవర్ స్టేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్స్ అండి. సో ఇక్కడ వర్టికల్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ క్యావిటేషన్స్ అనేవి ఉండదండి. సో దీనికోసం మనం ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేస్తామండి. దిస్ ఆఫర్స్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రావేషన్ ఎస్పెషల్లీ ఇన్ ద రాక్స్. సో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్కావిటేషన్స్ అనేవి ఎస్పెషల్లీ రాక్స్ దగ్గర మనకి ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఇఫ్ ద ట్యూబ్ ఈజ్ లార్జర్ ఇన్ డయామీటర్ it may be necessary to make the horizontal portion of some other sections than the circular in order that the vertical dimensions may not be too great. సో ఇక్కడ మనకి ట్యూబ్ అనేది డయామీటర్ అనేది చాలా లార్జ్ గా కన్సిడర్ చేసుకుంటామండి. సో దీనివల్ల మనకి హారిజంటల్ పోర్షన్ క్రాస్ సెక్షన్స్ అనేవి సర్కులర్ డైరెక్షన్స్ తోటి ఉంటుందండి. దీనివల్ల మనకి వర్టికల్ డైమెన్షన్స్ నీడ్ నాట్ టు బి టూ గ్రేట్ అండి. అంటే వర్టికల్ డైమెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ కామన్ ఫార్మ్ ఆఫ్ ద సెక్షన్స్ యూజ్డ్ ఈస్ ఓవెల్ ఆర్ రెక్టాంగిల్. సో కామన్ గా మనకి ఎల్బో డ్రాఫ్ట్ ట్యూబ్స్ లో యూజ్ చేసే ఫార్మ్స్ ఏంటంటే ఎక్కువగా ఓవెల్ ఆర్ రెక్టాంగులర్ షేప్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షార్టేజ్ అండ్ పాండేజ్ అండి. షార్టేజ్, the definition of shortage, the collection of water in a reservoir upstream of the water and increasing the capacity of the stream for a long period is called as a storage. మనకి వాటర్ ని రిజర్వాయర్ లో అప్ స్ట్రీమ్స్ దగ్గర ద ప్లాంట్ దగ్గర ప్లాంట్ యొక్క కెపాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ని మనం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం స్టోరేజ్ అనేది యూజ్ చేస్తామండి. స్టోరేజ్ ప్లాంట్స్ వర్క్స్ ఆన్ ద బేస్ లోడ్ స్టేషన్స్. సో స్టోరేజ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకి బేస్ లోడ్ స్టేషన్స్ దగ్గర యూజ్ చేస్తామండి. బేస్ లోడ్ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ high capacity and takes the load on the base portion of the load curve. సో మనకి బేస్ లోడ్ ప్లాన్స్ అనేవి మనం ఎక్కువగా హై కెపాసిటీస్ దగ్గర యూజ్ చేస్తామండి. మనకి లోడ్ ఆన్ ద బేసిస్ పోర్షన్ అనేవి లోడ్ కర్వ్ అనేది లోడ్ కర్వ్స్ దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తామండి. పీక్ లోడ్ ప్లాన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ పీక్ లోడ్స్. ఓకే, నెక్స్ట్ definition is pondage అండి. For a short period of time, the pondage increases the stream capacity behind a dam near the plant.
మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మన పాండేజ్ని మనం స్ట్రీమ్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం డ్యామ్స్లో బిహైండ్గా మనకి ప్లాంట్ దగ్గర మనకి యూజ్ చేస్తూ ఉంది పాండేజ్ అనేది. పాండ్ పర్మిట్స్ టు స్టోర్ ద వాటర్ డ్యూరింగ్ ఆఫ్ పీక్ అవర్స్ అండ్ దిస్ కుడ్ బి యూజ్డ్ డ్యూరింగ్ పీక్ అవర్స్ ఫర్ ద సేమ్ డే. సో పాండ్స్ అనేవి మనకు వాటర్ స్టోరేజ్ అనేది పీక్ ఆఫ్స్ దగ్గర మనకి ఎక్కువగా యూజ్ చేసుకుంటామండి. సేమ్ డే దగ్గర సేమ్ పీక్ ఆఫ్స్ దగ్గర యూజ్ చేస్తాం. If there is considerable distance between the plant and the reservoirs, pond is needed to be planned to regulate the flow. మనకి కన్సిడరబుల్ అంటే ప్లాంట్ కి రిజర్వాయర్ కి కన్సిడరబుల్ డిస్టెన్స్ అనేది ఉంటే పాండ్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుందండి. సో దిస్ ఈస్ అబౌట్ ద స్టోరేజ్ అండ్ పాండేజ్ అండి. ఓకే.